చేస్తారు కదా. ఇది సహజంగా మనందరికీ తెలిసినటువంటి దేవుని యొక్క మనస్తత్వం. పాత నిబంధనలో మనం చూస్తే దేవుని యొక్క మనస్తత్వం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. సమాజం ఏదైతే ఇది కాదు, ఇది పనికిరాదు, ఇది చేతకాదు అని చెప్పి సమాజం దేనిని చెదిరించుకుంటుందో దానిని దేవుడు ఎన్నుకొని దాని ద్వారా గొప్ప కార్యాలు చేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేస్తుంది. మీరు గమనించండి, ఇప్పుడు ఈ సృష్టిని అభివృద్ధి చేయాలి అన్నప్పుడు ఆది కాండ ప్రకారంగా దేవుడు వ్యక్తి ఎవరు? అబ్రహాము. అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు. ఏ వయసులో ఎన్నుకున్నాడు? 90 సంవత్సరాలు పైబడినటువంటి వయసులో. ఆ వయసులో ఇప్పుడు ఆయన దేవుని ప్రణాళిక ఏంటి? సృష్టిని అభివృద్ధి చేయాలి, తనకి అబ్రహాము సంతానాన్ని కల్పించాలి. ఇప్పుడు అబ్రహాం ఎప్పుడు ఎదుకోవాలి? చెప్పండి. మన ఆలోచన పరంగా ఎప్పుడు ఎదుకోవాలి? ఎవరి ప్రాయంలో ఎదుకోవాలి? అబ్రహాం దేవుడు ఏ వయసు ఎదుకోవాలి? ఎవరి ప్రాయంలో ఎదుకోవాలి. ఎందుకంటే మనందరికీ అవనటువంటి ఆలోచన ఎవరి ప్రాయంలోనే సంతానం అనేది కలుగుతుంది, శరీరం సహకరిస్తుంది. అవునా కదా? శరీరంలో ఆ శక్తి ఆ శరీరం సహకరిస్తుంది. కాబట్టి ఎవరి ప్రాయంలో మనకి సంతానం కలుగుతున్నారు అనేది మన ఆలోచన. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాం సంతతిని అభివృద్ధి చేయాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం దేవుడు ఏ విషయం ఎదుర్కోవాలి? ఎవరి ప్రాయంలో ఎదుర్కోవాలి? మన మానవ ఆలోచన. కానీ దేవుడు